హలో గైస్! తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. అవును, ప్రశాంత్ నీల్ గారు, నాకు తెలియక అడుగుతాను. ఎందుకని ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పెట్టారు? దానికి బదులుగా 'డైనోసార్' అని పెట్టాల్సింది. కానీ ఆ టైటిల్‌ని మన 'ప్రభాస్' అన్న కొట్టేసాడు. మామూలుగా లేదు ఈ గ్లిమ్స్. ఫైర్, ఫైర్ అంతే. అలాగే ఇందులో ఎక్కడ కూడా 'డ్రాగన్' టైటిల్ ఎందుకు పెట్టారని ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అయినా పర్లేదు, సెట్ అయిపోయింది. ఈసారి మాత్రం ఎన్టీఆర్ అన్న ఫైర్ అయితే కక్కుతాడు. పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ 'డ్రాగన్'. స్టారింగ్ బై ఎన్టీఆర్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ 'డ్రాగన్'. ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ వస్తుందన్నప్పటి నుండి ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా. ఆల్రెడీ 'కేజీఎఫ్', 'సలార్' మూవీస్‌తో ప్రశాంత్ నీల్ సత్తా ఏంటో చూసాము. ఈసారి కూడా ప్రూవ్ చేసుకుంటాడు, నమ్మకం ఉంది. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేశారు. ఇంక అప్పటి నుండి ఈ గ్లిమ్స్ కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నాం. చివరికి ద వెయిట్ ఈజ్ ఓవర్. నిన్న నైట్ 11:52కి ఈ 'డ్రాగన్' మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అదేంటయ్య స్వామి, నువ్వు సందీప్ రెడ్డి వంగ దయ్యాలు దెబ్బేసుకునే టైంలో రిలీజ్ చేస్తారండి. నైట్ మేలుకలాగా చచ్చిపోయా. గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. ఈ గ్లిమ్స్‌లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఈ 'డ్రాగన్' మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముఖ్యంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు వీడియో చూసిన తర్వాత. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుందాం. 'కేజీఎఫ్‌లోని కోలార్ గోల్డ్ ఫీడ్స్', 'సలార్‌లోని కాన్సార్' లాగా ఈ 'డ్రాగన్' మూవీలో కూడా మరో ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ ఈసారి బ్రిటిష్ కొలనైజేషన్‌ని, ఓపియం వార్స్‌ని మరియు గ్లోబల్ ట్రేడ్ సిండికేట్స్ ఇలా డార్క్ హిస్టారికల్ రియాలిటీని మనకు చూపించబోతున్నాడు. 'డ్రాగన్' మూవీ గ్లిమ్స్ బ్రేక్ డౌన్. గ్లిమ్స్ ఓపెనింగ్‌లో గన్స్‌ని లోడ్ చేయడం, గన్ సౌండ్స్‌ని మనం వింటాము. ప్రశాంత్ నీల్ మూవీ అంటే ఆ మాత్రం గన్స్ అండ్ గ్యాంగ్స్ ఉంటాయి. తర్వాత సీన్ గురించి డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవాలి. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. బ్రిటిషర్స్ భారతదేశానికి కాటన్, స్టీల్, స్పైస్ కోసం వచ్చారు. కానీ వాళ్ళు 250 ఏళ్ళు ఇక్కడే ఉండి పోవడానికి కారణం ఒక మొక్క. అదే ఓపియం పాపీ ప్లాంట్. ఇట్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్, హెరాయిన్. ఇలా ఈ సీన్‌లో బ్రిటిషర్స్ ఇండియాకు రావడం, వాళ్ళు ఎందుకు ఇండియాలో ఇన్ని ఇయర్స్ ఉన్నారో అది ఒక మొక్క కోసం అని చూపిస్తారు. దీని గురించి మనము డెప్త్‌గా మాట్లాడుకుందాం. సాధారణంగా చరిత్ర పుస్తకాలలో బ్రిటిష్ వారు భారతదేశానికి పత్తి అంటే కాటన్, సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ మరియు సిల్క్ వ్యాపారం కోసం వచ్చారని మనం చదువుకున్నాం. ఈ 'డ్రాగన్' గ్లిమ్స్ స్టార్టింగ్‌లో కూడా అదే వాతావరణాన్ని చూపిస్తారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో narrator అసలు నిజాన్ని బయటపెడతాడు. వారు వచ్చింది వీటన్నిటి కోసం కాదు, కేవలం ఒకే ఒక్క మొక్క కోసం. ఆ మొక్క ఏంటి? దాని వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం. ఆ మొక్క మరేదో కాదు, నల్ల మందు. అదే ఓపియం పాపీ ప్లాంట్. చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పెద్ద ఎత్తున నల్ల మందు సాగు చేయించి దాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేసేది. దీని ద్వారా వారికి ఊహించిన స్థాయిలో లాభాలొచ్చేవి. ఈ వ్యాపారం చుట్టూనే చైనా, బ్రిటన్ మధ్య హిస్టారికల్ ఓపియం వార్స్ జరిగాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో చూపించబోయేది అదే. పైకి కాటన్, స్పైసెస్ అని కలరింగ్ ఇచ్చినప్పటికీ బ్రిటిష్ వారు ఇండియాలోని ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని అంటే ఒక ప్రత్యేకమైన రీజియన్ని కేవలం ఆ పవర్ఫుల్ ప్లాంట్ కోసమే ఆక్యుపై చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ ప్లాంట్ వల్ల యూజెస్ ఏంటి? ఎందుకని ఈ ప్లాంట్ కోసం ఓపియం వార్స్ జరిగాయని మాట్లాడుకుందాం. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఒక ఎత్తైతే ప్రశాంత్ నీల్ తన మూవీస్‌లో చిన్న ఫిక్షనల్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'కేజీఎఫ్‌లో బంగారం', 'సలార్‌లో పొటాషియం డ్రగ్స్ లాగా. ఇక్కడ ఆ ఒక్క మొక్క కేవలం నల్ల మందు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన, ప్రాణాంతకమైన లేదా ఒక ప్రత్యేకమైన డ్రగ్, మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగించి ఒక అరుదైన ప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. ఆ మొక్క నుండి తీసే రసం లేదా పౌడర్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం కంటే ఎక్కువ విలువైనది. దాన్ని కంట్రోల్ చేసేవాడే ప్రపంచ వ్యాపారాన్ని శాసిస్తాడు. అందుకే గ్లిమ్స్‌లో ఈ మొక్కకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు నీల్. తర్వాత సీన్‌లో మళ్ళీ నేరేటర్ దీన్ని కంటిన్యూయేషన్ స్టోరీ చెప్తాడు. గ్లిమ్స్‌లో కొంతవరకు ఇంగ్లీష్‌లో చెప్తారు. ఇక్కడ నేను మీకు మొత్తం తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్తా. అయితే ఈ ఓపియం పాపీ ప్లాంట్ ఎక్కువగా పండే ప్రాంతాలు 1 ఆఫ్ఘనిస్తాన్, 2 గోల్డెన్ ట్రయాంగిల్. ఈ బ్రిటిషర్స్ వాటిని తమ కంట్రోల్‌లో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్‌ని కంట్రోల్ చేసేవాళ్ళు. అయితే ఈ 1947లో బ్రిటిషర్స్ ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. బ్రిటిషర్స్ వెళ్తూ ప్రపంచంలోనే మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్‌ని వదిలి వెళ్ళిపోయారు. దీంతో ఈ బిజినెస్ అనేది 2గా డివైడ్ అయిపోయింది. 1 ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, 2 గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే
ఓపీఎం వార్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు మనము దీని గురించి కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ప్రశాంత్ నీల్ ఈ కథను ఎంత ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్లాన్ చేశారో చెప్పడానికి ఈ ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ మరియు బ్రిటిష్ లెగసీ పాయింట్స్ అనేవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నరేటర్ చెప్పినట్లుగా ప్రపంచంలోనే అత్యధికంగా నల్లమందు అదే ఓపీఎం పండే మరియు దాన్ని కంట్రోల్ చేసే 2 అతిపెద్ద గ్లోబల్ రీజియన్స్‌ను ప్రశాంత్ నీల్ ఈ మూవీలో చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రాత్మకంగా ఇక్కడి ల్యాండ్స్కేప్ నల్లమందు సాగుకు చాలా ఫేమస్. గోల్డెన్ ట్రయాంగిల్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దు ప్రాంతాలను గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ నెట్వర్క్. ఈ గ్లిమ్స్లోని అసలు ట్విస్ట్ ఇదే. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇండియాను కేవలం ఒక బేస్గా వాడుకుని ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్ రూట్స్ను కలుపుతూ ప్రపంచంలోనే ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఓపియం బిజినెస్ని క్రియేట్ చేశారు. కానీ బ్రిటిష్ వారు ఇండియాను వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆ బిజినెస్ నెట్వర్క్ను దాని వెనుకున్న అపారమైన సంపదను అలాగే వదిలేశారు. ఆ పవర్ఫుల్ వ్యాపారాన్ని దక్కించుకోవడానికి 2 క్రిమినల్ గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. నెంబర్ 1 ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. వీరు ఆఫ్ఘనిస్తాన్ రూట్ నుండి వచ్చే ట్రేడ్ని కంట్రోల్ చేస్తారు. నెంబర్ 2 ది గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ. వీరు గోల్డెన్ ట్రయాంగిల్ రీజియన్ నుండి వచ్చే మార్కెట్ను శాసిస్తారు. కొద్ది రోజులకు ఈ ట్రేడింగ్ కంపెనీస్ కంట్రోల్ చేయడానికి మరియు రూల్ చేయడానికి వీళ్ళ మధ్య ఓపియం వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలా వీటిని రూల్ చేయడానికి కొంతమంది పవర్ఫుల్ విలన్స్ అయితే వస్తారు. ఇక్కడ వరకు అసలు ఏంటి ఈ ఓపియం పాపీ ప్లాంట్, అలాగే ఓపియం వార్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత గ్లిమ్స్లో మనకు ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క మెయిన్ విలన్స్ని చూపిస్తారు. నాకు తెలిసినంతలో స్టోరీ అంతా కూడా 1967 టైంలో ఉంటుంది. అయితే తర్వాత సీన్లో రుక్మిణి వసంత్ భయపడుతూ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క విలన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆన్ ది ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ లైట్ అని దాదా సర్కార్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ బాస్ ఓపియం ఎంపైర్లో టాప్ లీడర్ని చూపిస్తారు. ఆన్ ద సెకండ్ డే హీ క్రియేటెడ్ ద స్కై అండ్ వాటర్ అని సుజయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ వింటేజ్ కార్ నుంచి దిగి సిగరెట్ తాగుతున్న అతన్ని చూపిస్తారు. అండ్ ద థర్డ్ డే హీ క్రియేటెడ్ ద ల్యాండ్ అండ్ వెజిటేషన్ అని బాబీ సర్కార్ ఇతను ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ యొక్క అడ్వైజర్ని చూపిస్తారు. ఆన్ ద ఫోర్త్ డే ఈ మేడ్ సన్, మూన్స్ అండ్ ద స్టార్స్ అని రా విక్టర్ రష్యా యొక్క డిస్ట్రిబ్యూటర్ని చూపిస్తారు. అలాగే ఇతను ఇంటర్నేషనల్ ఆర్మ్. ఆన్ ద ఫిఫ్త్ డే హీ క్రియేటెడ్ ద క్రియేచర్స్ ఇన్ ద సీ అండ్ బర్డ్స్ ఇన్ ద స్కై అని జనరల్ దూరన్ ఆఫ్రికా అండ్ యూరోప్ డిస్ట్రిబ్యూటర్, మిలిటరీ స్టైల్ ఆపరేటర్. ఆన్ ద సిక్స్త్ డే హీ మేడ్ యానిమల్స్ అండ్ ద హ్యూమన్స్ అని పైల్స్ వైరస్ ఇతను ఆఫ్రికా ఇంకా యూరోప్ డిస్ట్రిబ్యూటర్. అలాగే ది ట్రైనర్ భీమల్ ఒబెరాయ్ని కూడా చూపిస్తారు. ఇతను సిండికేట్ మెషినరీ భాగం. ఇక్కడ వరకు నాకు తెలిసింది మీకు చెప్తాను. రుక్మిణి క్యారెక్టర్ భయపడుతూ ఈ విలన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో పండే పాపీ ప్లాంట్ బిజినెస్ని రూల్ చేస్తున్న విలన్స్. అలాగే దీన్ని ప్రపంచ దేశాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ కూడా ఉంటారు. మొత్తాన్ని రూల్ చేస్తూ కూడా ఉంటారు. ఆన్ ద సెవెంత్ డే ద గాడ్ రెస్టెడ్ అండ్ ద డెవిల్ వాజ్ బోర్న్ అని రుక్మిణి అంటుంది. అప్పుడే మన ఎన్టీఆర్ ఒక కొండపైన అందరినీ ఊచకోత కోసి నిలబడి ఉంటాడు. అప్పుడు అతని క్యారెక్టర్ ఏంటి అని ఇంట్రడ్యూస్ అవుతుంది. లూగర్ అసాసిన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇక్కడ ఎన్టీఆర్ లూగర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎన్టీఆర్ యొక్క లూగర్ క్యారెక్టర్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. ఇక్కడే ప్రశాంత్ నీల్ పెట్టిన మెయిన్ ట్విస్ట్ అనేది ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏకేఏ లూగర్ ఈ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి అసాసిన్ ఇన్ చీఫ్గా పనిచేస్తాడు. అంటే ఈ ఆఫ్ఘన్ విలన్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే వీరి తరపున శత్రువులను వేటాడే మెయిన్ వెపన్ మన హీరోని. సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ ఎంత పవర్ఫుల్, ఎంత క్రూరమైనదో చూపించిన తర్వాతే అసలైన ఎలివేషన్ వస్తుంది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా సామ్రాజ్యానికి ఏ కష్టం వచ్చినా, ఏ శత్రువు ఎదురైనా వాళ్ళను మట్టి కనిపించడానికి వీళ్ళు వాడుకునే పవర్ఫుల్ వెపన్ వీరి అసాసిన్ ఇన్ చీఫ్ అయిన లూగర్. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ లూగర్ ఈ ఆఫ్ఘన్ కంపెనీ విలన్స్కు అలాగే ఆపోజిట్ ఎనిమీ అయిన గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి ఇద్దరికి అలా ఆపోజిట్ అయ్యి తానే మొత్తాన్ని రూల్ చేస్తాడనేది మూవీలో అసలైన హైలైట్ అవుతుంది. ఇంకా గ్లిమ్స్ చివరిలో ఈ ప్లాంట్ హెరోయిన్ కంటే కూడా ఎక్కువ మంది విలన్స్ని క్రియేట్ చేస్తుందేమో అని నెరేటర్ చెప్తాడు. అంతే ఇలా కూడా చెప్తాడు, ఈ కథలో ఎక్కువ మంది విలన్సే ఉన్నారు. అది రాసేవాడికి కూడా తెలుసు విలన్స్ ఎక్కువైనప్పుడు ఒక హీరోని దింపాలి. ఇలా లాస్ట్లో మనకు జలీల్ రెహమాన్ ఇతను ఆఫ్ఘన్ లాజిస్టిక్స్ హెడ్, ఇంకా రఘువీర్ రాథోడ్ ఇతను ఇండియన్ నార్కోటిక్స్ చీఫ్. ఇలా ఈ 2 క్యారెక్టర్స్ని పరిచయం చేస్తారు. ఈ జలీల్ రెహమాన్ రఘువీర్ రాథోడ్తో నువ్వే దీన్ని ఆపాలంటాడు. ఇలా ఈ గ్లిమ్స్ ఎండ్ అవుతుంది. ఈ నరేషన్ టైంలో మనకు ఎన్టీఆర్ని చాలాసార్లు చూపిస్తారు. ఒక్కొక్క లుక్ అయితే మెంటల్ మాస్గా ఉంటుంది. చివరిలో షర్ట్ లేకుండా ఒక సీన్ ఉంటుంది, చూస్తూనే ఉంటాడు అలా. ఈ షాట్ అయితే సూపర్. అసలు సింపుల్గా చెప్పాలంటే కేజీఎఫ్లో గరుడ, అదిరా లాంటి విలన్స్ ఉంటే డ్రాగన్లో అంతకు మించిన ఇంటర్నేషనల్ విలన్స్ ఉన్నారు. ఇంక ఎన్టీఆర్ అని చెప్పే డైలాగ్స్ అయితే మెంటల్ మాస్గా ఉంటాయి. ఆ బ్లాక్ టీ షర్ట్ సీన్ అయితే వేరే లెవెల్ అనుకోండి.
ఫుల్ సిక్స్ ప్యాక్ బాడీతో మనకు ఈ మూవీలో కనిపించబోతున్నాడు. ఈ గ్లిమ్స్‌లో హీరో కంటే కూడా విలన్స్‌ని ఎక్కువ చూపించారు. అంటే దీన్ని మీకు ఎలా చెప్పాలి? విలన్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే వాళ్ళని మించిన వాడు 'ఎన్టీఆర్ లూగర్'. మొత్తానికి ఈ స్టోరీ అంతా కూడా ఓపీఎం పాపీ ప్లాంట్ ఇంకా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే మెయిన్‌గా మన లూగర్ చుట్టూ కూడా ఇంతటి అరాచకాన్ని చేస్తున్న విలన్స్ అందరినీ లూగర్ ఎలా ఎదుర్కొని తను కింగ్ అవుతాడనేదే ఈ మూవీ యొక్క స్టోరీ అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ డ్రాగన్ మీద ఇంకా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బై గైస్.